మీరు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కూడా, ఆయన ఎందుకు బయట రావట్లేదు అంటున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయట రాకుండా పరిపాలన చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సింది చేస్తారు. ఫామ్ హౌస్లో కూర్చొని ఒక్కోళ్ళది ఒక్క స్టైల్ ఉంటుంది. ఎందుకు తప్పుపడుతున్నారు కేసీఆర్ గారిని? ఎవరు పడుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఏంది ఫామ్ హౌస్ నుంచి దాటి రావట్లేదు, ఈడంతా మున్నేరు వాగుతోటి మొత్తం మునిగిపోయింది, ఇంత అపార నష్టం వచ్చింది, ప్రతిపక్ష నాయకుడిగా రావాలి కదా అని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు కదా. అవును, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ నాయకుడైనా కానివ్వండి, అక్కడ ఎవరైనా కానివ్వండి, ప్రతిపక్ష నాయకుడు అనేటోడు పాత్ర డెఫినెట్గా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఓన్లీ నేను నా పార్టీని కాపాడుకోవడానికో ఎన్నికల్లో ఓట్ల కోసమో అప్పుడే ప్రజల్లోకి వస్తా అనడం సరికాదు. అక్కడ ప్రతిపక్ష పాత్రలో ఏ నాయకుడున్నా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు వచ్చినా ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నాయకుడు స్పందించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసినాం. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న నాయకులే వీళ్ళందరూ ప్రజా సమస్యల మీద స్పందించలేదా, బయటికి రాలేదా? దాంట్లో భాగంగా మరి మేమందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉన్నాం కదా, మీరు ఫామ్ హౌజుల్లో ఉండడం ఎందుకు, ప్రజల పక్షాన ఎందుకు ఉండట్లేదు అని ప్రతిపక్షాన్ని మా ప్రజాపక్షం అడిగింది. అంతే చెప్తున్నారు కదా. ఆల్రెడీ మీరు బీజేపీతో కలిసి కొల్లీడ్ అయిపోయారు, ప్రజలనేమో గాలికి వదిలిపెట్టేశారు అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు. ఎక్కడ గాలికి వదిలిపెట్టినామండి? గాలికి వదిలిపెడితే నిన్న జరిగిన రచ్చకు అసలు ఎట్లా జరుగుతుండే? ఎక్కడ గాలికి వదిలిపెట్టినాము? ఢిల్లీలున్నా గల్లీలున్నా ప్రభుత్వం పని చేస్తుంది, ముఖ్యమంత్రి గారు కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏమి అసలు కాంగ్రెస్ అనే పార్టీకి ఏంటి బీజేపీ పార్టీతోటి ఏమవసరమని, ఎందుకు లోపాయికార ఒప్పందాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళతోటి మాకేం అవసరం ఉంటుంది? అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క మూమెంట్స్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు ఒక ప్రత్యర్థి పార్టీగా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం చూడలేక, నచ్చలేక, మెచ్చలేక మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ గారు చాలా కాలం నుంచి మీకు తెలుసు సహస్ర చండీ యాగం, రాజశ్యామ యాగం ఇవన్నీ ఆయన నమ్ముతూ ఉంటారు, అవి చేశారు, ఫలితాలను కూడా అనుభవించారని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ అనుచరులు. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా అవి స్టార్ట్ చేశారు, తెలుసా మీకు? తెలుసండి. దేనికోసం స్టార్ట్ చేశారు అనుకుంటున్నారు? దేనికోసము? కేసీఆర్ గారి కోసం, పార్టీ కోసం. అంతేనా? అంతే. శత్రునాశనం కోసం అని చెప్పి అంటారు కొంతమంది, రాజకీయ శత్రునాశనం కోసం. 2018లో చేశారు, సక్సెస్ అయ్యారు. అంతకుముందు 2023లో చేశారు కానీ ఫలించలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు, తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయింది. 18లో చేశారు, కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోయింది. 23లో చేశారు కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం వర్కౌట్ అయితే చాలా గట్టిగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి అని. అవునండి, నేనంటాం కాదు, కొంతమంది ఆస్ట్రాలజిస్టులు అలాగే వేదాంత పండితులు వీళ్ళు చెప్తున్నమాట. ఎవరో చెప్తే ఎవరో మీకు చెప్తున్నారు, మీరు అంటున్నారు, మా లాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. మాకుండే సమాచారం మాకుంది, మాకు తెలిసేది మాకు తెలుసు. అయినా కూడా మీరే చెప్పారు ఇప్పుడు కాబట్టి దానికి ఆ సందర్భ ప్రకారంగా నేను మాట్లాడాల్సింది. డెఫినెట్గా పూజలను నమ్మేవాళ్ళు సాత్వికమా ఏంది తాంత్రికమా, రెండే ఉంటాయి, సాత్వికం తాంత్రికం. నమ్మే వాళ్ళు అవసరాన్ని బట్టి ఆ రెండు స్టైల్లో పూజలు చేస్తారు. మీరు ఏదో మాట అన్నారు, శత్రు నాశనం కోసం చేస్తుంటారు. శత్రు నాశనం కాదు ఆ పూజ పేరు, శత్రు సంహారం. ఓకే. శత్రు సంహారం అనే పూజ ఉంటది. ఓకే. చేసేవాళ్ళు చేస్తున్నారు ఆ పూజలు. గతంలో కూడా చేసినప్పుడు రాజశ్యామ యాగం, సహస్ర చండీ యాగం ఏదో పేర్లు చెప్తుంటారు. అప్పుడు కూడా రాజకీయ పార్టీలు బలహీనపడినాయి అనేది వాళ్ళ నమ్మకం. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలో నాకు తెలియదు, ఆస్ట్రాలజిస్టులు చెప్పిండ్రు మీకు అంటుండ్రు. ఆస్ట్రాలజిస్ట్ చెప్పారో మీకు అయ్యగారులు చెప్పారు, అయ్యగారులే చెప్పినారు. మరి ఆ పూజ చేసే అయ్యగారులు ఇవి చెప్పిన వాళ్ళు పార్టీలు ఉన్నోళ్ళే ఒకళ్ళ మీద ఒకరు పై చేయి సాధించడానికి ఒకరి మీద ఒకరు క్షుద్ర పూజలు చేసుకున్నారు అనేది ఎందుకు చెప్తలేరు? ఓహో, ఇంటర్నల్ గానా ఆ పార్టీలో వాళ్ళేనా?
అవునండి. ఓకే. కానీ ఇప్పుడు మీకు రిజల్ట్ కనిపించట్లేదా? ఇప్పుడు కేసీఆర్ గారు పూజలు స్టార్ట్ చేసి వారం అయింది. ఇప్పుడు మీ పార్టీ బలహీనపడుతున్నట్టు, మీ పార్టీ నుంచి 26 మంది వెళ్ళిపోతున్నట్టు కనిపించట్లేదా మీకు? అస్సలు కనిపించట్లేదు. పూజలు ఫలించట్లేదు ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఇక్కడ? మరి అక్కడ పూజలు కరెక్ట్ అయ్యి ఉండి మీరన్నదే కరెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ మా వాళ్ళు వెళ్ళిపోడు కాదు. ఇక్కడ పూజ చేసి వారం రోజులు గడవక ముందే మరి ట్యాపింగ్లు ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆ ఎమ్మెల్సీయే కదా మరి నేను వస్తా అని మరి పూజ వికటించిందా ఫలిస్తుందా? ఏమో మరి 2023లో వికటించినట్టుంది. ఇప్పుడు మొన్న జరిగిన పూజ గురించి మీరు అడుగుతున్నారు కదా, మీరు ఆడ పూజలు ఫలిస్తేనే కదా ఇక్కడ కింది మీద అవుతుంది అని లేనిది ఊహించుకొని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ ఊహలకు అవసరం లేదు, డైరెక్ట్ రాతల్లకే వచ్చింది కదా నిన్నటి నుండి. సో వికటించింది అంటారా? రాతల్లకే వచ్చింది కదా. ఒక ఎమ్మెల్సీ నన్ను తప్పించండి, ట్యాపింగ్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా అని అంటున్నాడు అంటే మరి ఇంకా పూజ ఏమవుతుంది మరి? సో ఆ పూజ పర్పస్ ఏమనిపిస్తుంది మీకు? మీకు మీ పర్సనల్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా, కేసీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ లీడర్గా మీకు ఏమనిపిస్తుంది ఆ పూజలో? ఏమనిపిస్తుంది? డెఫినెట్గా మీరు ఏ రాజకీయ నాయకులు అనుకోండి, ఎట్లా అనుకోండి, ఏ యాంగిల్ అనుకున్నా కానీ డెఫినెట్గా పార్టీ కోసం చేసిన పూజ అది. అంతేనా? డెఫినెట్గా. ఏమో కొంతమంది కవిత రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్న పూజ అంటారు. కవిత పార్టిసిపేట్ చేయలేదు కదా పూజల. నాయకత్వం, కవిత రాజకీయ భవిష్యత్తు కోసం కేసీఆర్ ఎందుకు పూజలు తెస్తాడు? కేటీఆర్ లేడా అక్కడ? నాయకత్వం మార్పు కవిత కప్పు చెప్తారని కదా బీఆర్ఎస్. అది మీ మీడియా ఊహించుకుంటుందండి. అంటే ఇప్పుడు ఇంకా మీరు చెప్పేది ఏంది అని అంటే కేటీఆర్ ఏదో ఒకటి చేసి ఏదేమైనా చేసి కానీ నువ్వు ఒక 1 year 2 year నువ్వు కూడా జైలుకి పోయేస్తా, అప్పుడు నువ్వు జైలు నుండి వచ్చేటప్పుడు ఇక నువ్వే సీఎం అని అంటాము మేము అనే రకంగా ఉంది ఇప్పుడు. కాదు, ఇంటర్నల్గా వినిపిస్తున్న పొలిటికల్ ఇష్యూ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో కవితకి నాయకత్వం అప్పచెప్తారు, కవిత కాబోయేటువంటి సీఎంగా ప్రొజెక్ట్ చేస్తారు, అందుకే అలిగి వెళ్ళిపోయాడు అమెరికా కేటీఆర్ అనేది. అట్లా కవితకు నాయకత్వం అప్పచెప్తే అలిగి పోతాడు అది ఇది అని అనుకున్నప్పుడు అసలు ఎన్నిసార్లు కవిత జైలు ఉన్నప్పుడు ములాఖాత్కు వెళ్ళిండు, మంచి చెడ్డ చూసిండు, కవితను ఇంట్లో బెయిల్ వచ్చి కవితను ఇంట్లో వదిలేంత వరకు కూడా కేటీఆర్ వేణంటున్నాడు. అలాంటి ఉద్దేశమే కేటీఆర్కు ఉంటే ఎందుకు తిరుగుతాడు ఇవన్నీ? ఒక సిస్టర్గా బయటకు వచ్చేంత వరకు ఎలాగో హెల్ప్ చేస్తారు కదా, వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు కదా. కేటీఆర్ కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడండి, కొడుకుని చూసుకోవడానికి వెళ్ళిండు అక్కడ. దానికి ఇక్కడ ఈమెకు ఇప్పుడు ఈ నాయకత్వం కేసీఆర్ లైవ్లో పాలిటిక్స్లు ఉన్నారు, బతికున్నారు, కవితకి ఎందుకు అప్ప చెప్తారు? సీనియర్లు ఉన్నారు కదా, హరీష్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. కానీ మీరు చెప్పే భాషలో శకుని అంటారు కదా, మీరు ఆ శకుని చక్రం ఇట తిరుగుతుంది. భాష ఏం లేదండి, అది పక్కా తెలంగాణ భాష, సంస్కృత భాష, పురాణ భాష, చరిత్ర అది. సరే, ఆ పదం నేను ముట్టించింది కాదు రావు గారు. ఆ శకుని